వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఆంధ్రుల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పాందువ శ్రీను తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాందువ గ్రామంలో చింతలపాటి రామరాజు నివాసం వద్ద గ్రామ పార్టీ అధ్యక్షుడు దెందుకూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని వివరించారు. అర్ధవరం డీసీ మాజీ వైస్ చైర్మన్ మంతెన సూర్యనారాయణరాజు, ఎంపీటీసీ సభ్యురాలు సాగిరాజు సుజాత, ఉండి సహకార సంఘం సభ్యుడు ఉదయరాజు చంటి, పాండవ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుమారు 150 మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు సహకారంతో తమ గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ది పనులు వేగవంతంగా జరిపించుకోగలిగామని ఆలయ కమిటీ చైర్మన్ కోనపరాజు రాజన్ రాజు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉనుదూరులో ముత్యాలమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి మొక్కుబళ్లు తీర్చుకుని నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రాజన్నరాజు మాట్లాడుతూ ఆలయంలో కళ్యాణ మండపం, సమావేశ మందిరం నిర్మాణానికి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రత్యేక నిధులు మంజూరు చేశారని వివరించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారని చెప్పారు. ఆదివారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు హాజరై అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారని తెలియజేశారు. టీడీపీ గ్రామ అధ్యక్షుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బండారు రాఘవులు మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయం అభివృద్దికి విశేష కృషి జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిన్నమరాజు, నాగలక్ష్మి, మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కరిమెరక నాగరాజు, కల్లేపల్లి సతీష్ రాజు, పాలకోడేరు సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, అర్ధవరం నీటి సంఘం వైస్ చైర్మన్ బండారు సాయి, ఆలయ కమిటీ సభ్యులు కోనపరాజు వర్మ, కోనపరాజు సూర్యనారాయణరాజు, నడింపల్లి కనకరాజు, దాట్ల వెంకటేశ్వరరాజు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తహసీల్దార్ నాగార్జున, ఆర్డబ్ల్యూసీ డీఈఈ శ్రీనివాసరావు, ఏఈ హరినాథరాజు, ఈఓ పీఆర్డీసీ ఎస్వి రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణరాజు తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సంవత్సరాల చరిత్ర గల దేవస్థానము. ఈ దేవస్థానంకి మన కనుమూరి రఘురామకృష్ణరాజు గారు సహకారంతో మనకి ఎన్నో డెవలప్మెంట్లు చేసుకున్నాం. ఒక 40-50 లక్షలు మాకు ఈ గ్రాంట్ ఇచ్చారు. నెమ్మదిగా ఒకటొకటి అన్నీ చేయించుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే నాగరాజు గారి సహకారం కూడా మాకు ఎంత ఉంది. వారి ప్రోద్బలంతో మన ముత్యాలమ్మ వారి దేవస్థానము ఒక రూపురేఖలు అనేది మొత్తం తీసుకుని వస్తున్నాం. ప్రతి పండగకి సంక్రాంతికి వస్తుంది ఈ జాతర. 5వ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్న సమారాధన కార్యక్రమం 4,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. అంతా ముత్యాలమ్మ వారి ఆశీస్సులతోటి ఈ దేవస్థానం ముందు ఇంకెంతో అభివృద్ధి చెందాలని మన కనుమూరి రఘురామకృష్ణరాజు రమాదేవి గారి ఆశీస్సులతోటి ఈ వర్కులన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అని తెలియపరచడం జరుగుతుంది. ఉనుదూరు గ్రామంలో వేచిస్తున్న ముత్యాలమ్మ వారి జాతరలో ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం రాజన్ రాజు గారు ఈ టెంపుల్కి చైర్మన్. ఈయన ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఇంత అద్భుతంగా భోజనం ఏర్పాట్లు చేసి అమ్మవారి జాతర ఎంతో అద్భుతంగా చేశారు. ఈ గుడికి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి డెవలప్మెంట్లో చాలా అద్భుతంగా పనిచేశారు. ఎందుకంటే
రఘురామకృష్ణరాజు గారు ఏమో కమ్యూనిటీ హాలు మరియు కొన్ని డెవలప్మెంట్ పనులకి, అలాగే గ్రామస్తులు కొంతమంది పెద్దలు మరియు గ్రామస్తులు కలిపి 1 ఎకరం స్థలం ఇక్కడ కొని మళ్ళీ గ్రామస్తుల సహకారంతో ఇక్కడ పూడ్చి అద్భుతమైన భక్తుల సౌకర్యాలను షెడ్ వేసి టాయిలెట్స్ నిర్మించి సిమెంట్ రోడ్డు పోసి ఒక అద్భుతంగా 1 సంవత్సరంన్నరలో ఇంత అద్భుతం జరగటం చాలా సంతోషకరం. అమ్మవారు రానున్న రోజులు ఇంకా అద్భుతంగా ఇక్కడ ఇలాగా ఉత్సవాలు జాతరలు జరిపించాలని ఆ తల్లిని కోరుకుంటూ ఉండి నియోజకవర్గంలో అందరికి కూడా ఆవిడ ఆశీస్సులు ఉండాలని, ముఖ్యంగా రాజన్ రాజు గారు దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ ఇంత జరగడానికి గ్రామస్తులందరినీ సమైక్యంగా ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంత అభివృద్ధి చేసిన రాజన్ రాజు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు నందమూరి తారక రామారావు ఆశయాలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని కలిగొట్ల, ఆరేడు, ఉనిదురు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు యశోదకృష్ణ, పోలేశ్వరరావు, రాఘవులు పేర్కొన్నారు. ఆ మహానేత స్మృతులను స్మరించుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులు, వికలాంగులు, మహిళలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో, రాజకీయ రంగంలో మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ రామారావు అని అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ గడ్డపై చూపిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. గవర్నర్ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయనకి పార్టీ సభ్యులందరూ కూడా ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాం. ఒక మహనీయుడు ఆయన జన్మించిన తర్వాత ప్రతిదీ కూడా ఏ ఒక్క విషయమైనా కూడా అతనికి ఎవరు సాటిలేని విధంగా ఒక సినీ రంగంలోనే కాదు, ఒక రాజకీయ రంగంలోనే కాదు, సహాయం చేసే హృదయంతో కానీ అన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి, మహానీయుడు వ్యక్తి గౌరవ నందమూరి తారక రామారావు గారు. ఆయన అతి తక్కువ కాలంలో అంటే 1982లో పార్టీ స్థాపించి 83లో తక్కువ నెలల్లో సమీపంలోనే 2 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి పదవి చేయడం కానీ, మన యొక్క రాష్ట్ర గౌరవాన్ని, తెలుగువారి జాతి గౌరవాన్ని ఢిల్లీ గడ్డ మీద చూపించి ఎన్నో పర్యాయాలు ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఎన్డీఏ కూటమి లేనప్పుడు యూపీఏ వ్యతిరేకిస్తూ ఒక లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసి ఆ రోజున ప్రధానమంత్రి చేసే విధంలో కానీ, ఈరోజు కూడా ఎన్టీ రామారావు గారిని తలుచుకునే ముందు ఒక కృష్ణుడైనా, ఒక రాముడైనా, ఒక దేవుడిగా ఏ విధంగా చూసినా ఆయన అవతారాన్ని క్యారెక్టర్గా పెట్టినటువంటి పరిస్థితులు మనం చాలాసార్లు చూసాం. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా పేదవాడి కోసం కూడు గూడు, అదేవిధంగా మనిషి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెల్లని రైస్ తినాలని చెప్పి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రాలో 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వటం అనేది ఆ రోజు చరిత్రలో ఎవరు ఈరోజు జీరో అవ్వచ్చు, కానీ ఆ రోజు ప్రారంభించిన దశ అయింది. ఆ ప్రారంభం ద్వారానే ఈరోజు కిలో బియ్యం 2 రూపాయల నుంచి జీరోకి వచ్చిన వివిధ రకాల రంగాల్లో చూస్తే అన్ని రంగాలు కూడా ఆ రోజు నీటిపారుదల రంగం కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా గ్రామాల్లో కుటీరమైనటువంటి మారుమూల గ్రామాలకు రోడ్డు వేసి వెళ్ళినటువంటి ఘనత గౌరవ నందమూరి తారక రామారావు గారు. మా గ్రామం కలవపూడి గ్రామం, మరి భీమవరానికి 25 కిలోమీటర్లు. ఆ రోజుల్లో రోడ్డు వసతులు లేనప్పుడు ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పంటకాల వ్యక్తులు రోడ్లుగా మారాలి, ఏమైనా సరే ప్రతి గ్రామానికి రోడ్డు తీసుకెళ్ళాలని చెప్పి ఆ రోజు తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన ఆశయాల్ని ముందరు తీసుకెళ్తూ ఎవరు ఆలోచన సభ్యులందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అందరూ కూడా తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు జిల్లా ఉప్పలపాడిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం. నెల్లూరు పెన్నా నది తీరంలో అంగరంగ వైభవంగా ఏటి పండుగ, వివిధ జిల్లాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన మంత్రి నారాయణ.
వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్య కేసు నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూమ్డి రాకేష్ వెల్లడి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.